హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మునా వ్లాగ్స్. చలో విజయవాడకి సిద్ధమవుతున్న గ్రామ సచివాలయ ఉద్యోగులు, మీరు వింటుంది అక్షరాల నిజం. ఈ నెల 8వ తారీఖు అంటే ఇంకో 3 రోజుల్లో సచివాలయ ఉద్యోగులంతా కలిసి చలో విజయవాడగా వెళ్ళాలని అయితే నిర్ణయించుకున్నారు. దీనికి ఫ్యాప్సియో అంటే ఒక అసోసియేషన్స్, వీళ్ళ గ్రామ సచివాలయ ఉద్యోగులు పనిచేస్తున్న దాంట్లో ఒక 30 పైచిలుకు అసోసియేషన్స్ ఉన్నాయండి. వాళ్ళ డిపార్ట్మెంట్ వారీగా కానీ లేకపోతే ఉమ్మడిగా కానీ. సో ఈ 30+ అసోసియేషన్స్లో కొంత మ్యాక్సిమం అసోసియేషన్స్ ఫ్యాప్సియో, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఎంప్లాయీస్గా ఏర్పడి ఆల్రెడీ 15 రోజుల క్రితమే, సుమారు 10 డేస్ అవుతుంది అనుకుంటాను, ఈ ముందస్తు కార్యాచరణ నోటీస్ కూడా ఆల్రెడీ SGSW డైరెక్టర్ గారికి అందజేస్తున్నారు. దాంట్లో భాగంగానే శాంతియుతంగా ఒక ర్యాలీ, లైక్ ఒక మార్చ్ అనుకోవాలి, చలో విజయవాడ ప్రోగ్రామ్ని అయితే ఈ 8న కండక్ట్ చేయటం అయితే జరుగుతుంది. దీనికి ఆల్రెడీ చాలా స్పందన గట్టిగానే ఉంది. అన్ని రకాల డిపార్ట్మెంట్స్, అటు వార్డ్ ఎంప్లాయీస్లో కానీ ఇటు సచివాలయం, గ్రామ సచివాలయం ఎంప్లాయీస్లో కానీ అన్ని రకాలుగా చూసుకున్నా కొంచెం చాలా అంటే వెక్స్ అయిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళ లాంగ్ స్టాండింగ్ డిమాండ్స్ అస్సలు నెరవేరట్లేదు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని కొంచెం ఉద్యమం గట్టిగా చేస్తే, లేకపోతే మన వాయిస్ని బలంగా వినిపిస్తే తప్ప ఒక్కోసారి ప్రభుత్వాలు కూడా సీరియస్గా ఆలోచించవు అని ఆ ఉద్దేశంతో అయితే ఈ ఎంప్లాయీస్ కానీ ఈ అసోసియేషన్స్ కానీ రెడీగా ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. మనం ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో కూడా చేస్తున్నాం. వాళ్ళ డిమాండ్స్ 22 డిమాండ్స్ అని. ఆ 22 డిమాండ్స్లో లాంగ్ స్టాండింగ్ డిమాండ్స్ అండి, లైక్ వాళ్ళ 9 months ఏరియర్స్ కానీ, లేకపోతే ప్రొబేషన్ కాలంలో ఉన్న మిస్ అయిపోయిన 2 నోషనల్ ఇంక్రిమెంట్స్ కానీ, ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ AAS అంటారు, అంటే ప్రతి 6, 12, 18 ఏళ్ళకి ఒక ఇంక్రిమెంట్ అయితే వస్తుంది. ఆ ఇంక్రిమెంట్ కూడా రాకపోవడం, యాక్చువల్లీ ఈ AAS ఇంక్రిమెంట్ మీద అయితే మన SGSW మన మినిస్టర్ గారైన శ్రీ డోల బార వీరాంజన స్వామి గారు కూడాను ఇది ఫైనాన్స్లో ఉందని చెప్పి కూడాను నాకు తెలిసినంతవరకు 2-3 months అవుతుంది, కానీ అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. దాని గైడ్లైన్స్ కానీ అది ఎవరికి అప్లికబుల్ అవుతుంది అనేది అయితే ఇంకా అసలు దాని గురించి చర్చకు కూడా రాలేదు. సో లైక్ ఇలాంటి చాలానే అండి, లైక్ ఈ నో అని రేషనలైజేషన్ ఈ గవర్నమెంట్ NDA కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామ సచివాలయ ఉద్యోగులలో ఈ రేషనలైజేషన్ ప్రక్రియ మొదలుపెట్టి నో జస్ట్ లైక్ ఏంటంటే ప్రతి సచివాలయంకి 6, 7, 8 గరిష్టంగా ఎంప్లాయీస్ మాత్రమే ఉండాలని చెప్పి మిగతా సర్ప్లస్ ఎంప్లాయీస్ని వివిధ డిపార్ట్మెంట్స్లో ఆల్రెడీ మ్యాక్సిమం డెప్యుటేషన్ కూడా చేసేస్తున్నారు. సో దీనివల్ల అధిక భారం ఆల్రెడీ ఈ తక్కువ ఎంప్లాయీస్ ఉండటం, వాళ్ళ 2-3 ఇన్ఛార్జీలుగా చేయటం, ఇప్పుడు దాకా వాళ్ళకి FAC అలవెన్స్ కూడా ఇవ్వలేదండి. గత 5 ఏళ్ల నుంచి చేస్తున్నా కూడా ఇది కూడా ఒక డిమాండ్లో భాగం, వాళ్ళకి FAC అలవెన్స్ ఇవ్వకపోవటం. అలాగే ఈ రేషనలైజేషన్ ప్రక్రియ కూడా మానుకుంటే మంచిదని చెప్పి దీనివల్ల అధిక భారం ఎంప్లాయీస్ మీద పడకుండా ఉంటుందనేది ఇంకో వాదన అయితే. కనీసం మ్యాక్సిమం సర్వేలు లేకపోతే ఈ యాప్స్తో ఎక్కువ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్కి, యాక్చువల్లీ మన స్టేట్ గవర్నమెంట్ చాలా ఎంప్లాయీస్కే ఈ ట్యాబ్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, సిమ్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎందుకో గ్రామ సచివాలయ ఉద్యోగులకైతే ఇట్లాంటి ఈ అవకాశం కానీ అట్లాంటి ఎందుకో రాలేదు. వాళ్ళకి మొబైల్స్ ఇవ్వాలన్న ఆలోచన కానీ లాస్ట్ గవర్నమెంట్లో కూడా కొంతమందికే, కొన్ని డిపార్ట్మెంట్కే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది కూడా వాళ్ళ ఒక లాంగ్ స్టాండింగ్ డిమాండ్గా ఉండిపోయింది. సో ఎటు చూసినా కూడా 1,00,000 పైచీలకు మెంబర్స్ ఇంతమంది ఉన్నా కూడా మెయిన్ డ్రాబ్యాక్ నాకు తెలిసినంత వరకు ఈ గ్రామ సచివాలయం కానీ వార్డు సచివాలయం ఏంటంటే ఎక్కువ డిపార్ట్మెంట్స్ దీంట్లో మింగిల్ అయి ఉంటాం. సో అన్నీ ఉన్న కలగూర గంపలాగా కొన్ని అసోసియేషన్స్ ఓకే అంటున్నాయి, కొన్ని అసోసియేషన్స్ విల్లింగ్ అవ్వకుండా. యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు లాస్ట్ నవంబర్లోనే ముందస్తు నోటీసు ఇచ్చి కార్యాచరణ చేసి దగ్గరగా ఒక 20-25 డేస్ కూడా ధర్నా చేయడం జరిగింది. సో మొత్తానికి అప్పుడు అనుకున్నవి సాధించుకోలేకపోయారు. కానీ సో ఇట్లాగే ఉంటుంది, ఎక్కువ అసోసియేషన్స్ ఉండి, అంటే అంత క్రౌడ్ ఉన్నా కూడా, అంత మెంబర్స్ ఉన్నా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆ డిపార్ట్మెంట్లో, సో ఈ ఎక్కువ డైవర్సిటీ ఉండటమే ఇంకో మైనస్ కూడా ప్లస్ అనుకోవాలి, నెక్స్ట్ అలాగే మైనస్ కూడా అనుకోవాలి. సో ఈసారి మటుకు ఫ్యాప్సియోగా ఏర్పడి చలో విజయవాడకి మద్దతు ఇస్తూ చాలా అసోసియేషన్స్ కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చాయి. ఎంప్లాయీస్లో కూడాను కొంతమంది విల్లింగ్గానే రెడీగా ఉన్నారు రావడానికి. నాకు తెలిసినంత వరకు 1,15,000 మందిలో అట్లీస్ట్ ఒక 10% వచ్చినా మీకు 11,000 మంది వచ్చినట్టు, లేదు దాంట్లో అట్లీస్ట్ 5% అయినా 5,000 మెంబర్స్ వచ్చినట్టు ఇంతమంది గ్యాదర్ అయ్యి వాళ్ళ వాయిస్ని బలంగా వినిపిస్తే ఖచ్చితంగా
రాష్ట్ర ప్రభుత్వానికి అయితే సీరియస్ ఇష్యూ ఇక్కడ ఉందని అయితే తెలుస్తుంది. సో ఇది చెప్తేనే తెలుస్తుందా అంటే అలా కాదండి. ఇన్ని రకాలుగా చర్చలు జరుపుతున్నా కూడా కొన్ని ఇష్యూస్ సాల్వ్ అవ్వట్లేదు. జస్ట్ లైక్ ప్రమోషన్స్ అండి. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పి ఒక నవంబర్లోనే ఈ మంత్రుల ఉపసంఘం కమిటీగా ఏర్పడి గ్రామ సచివాలయ ఉద్యోగులకి ఎలా ప్రమోషన్స్ ఇవ్వాలి, వాళ్ళ రోడ్ మ్యాప్ ఎలా వేయాలి, ఫ్యూచర్లో వాళ్ళకి ఏ స్టేజ్లో ప్రమోషన్స్ రావాలని చెప్పి ఒక కమిటీగా ఏర్పడి ఆల్రెడీ 2-3 మీటింగ్స్ కూడా జరిగాయి. యాక్చువల్లీ మార్చ్కే కంపల్సరీ కంప్లీట్ చేస్తామన్నారు. ఆ ప్రక్రియను కూడా కట్ చేస్తే ఇప్పటికి ఆగస్టుకి వచ్చేసాం, అది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. సో ఫెడప్ అవుతున్నారు, వెక్స్ అవుతున్నారు ఎంప్లాయీస్ అనేది దేర్ ఆర్ మెనీ రీజన్స్ అండి. తొందరగా ఆ జీఓఎం రికమెండేషన్స్ని పాటిస్తూ ఖచ్చితంగా ఆ ప్రమోషన్ ఛానల్ కూడా ఫిక్స్ చేసి మిగతా వాళ్ళకు కూడాను ఆల్రెడీ ప్రమోషన్స్ తీసుకున్న వాళ్ళకి ఒక రోడ్ మ్యాప్, ఎన్ని సంవత్సరాలకి లేదంటే ఏ స్టేజెస్లో ప్రమోషన్స్ వస్తుంది అని ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. చూస్తుంటే చాలా ఎక్కువ సమస్యల మీదే పోరాడుతున్నారండి ఎంప్లాయీస్. ఎక్కువగా మ్యాక్సిమం మీకు గ్రాస్ రూట్ లెవెల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఒక స్కీమ్ కానీ, సర్వే కానీ, ఒక ఒపీనియన్ కానీ ప్రజల వద్దకు లోపలగా వెళ్ళాలంటే ఖచ్చితంగా వన్ అండ్ ఓన్లీ వన్ డిపార్ట్మెంట్ ఈ స్వర్ణగ్రామం స్వర్ణ వార్డు డిపార్ట్మెంట్ అండి. సో ఇంత ఎక్కువ మ్యాసివ్గా యంగర్ జనరేషన్ వర్క్ చేస్తున్న దాంట్లో చాలామంది స్ట్రెస్కి గురై ఆల్రెడీ చనిపోతూ కొన్ని నాకు తెలిసినంత వరకు ఈ లాస్ట్ 10 monthsలో 100+ మెంబర్స్ ఆన్ అండ్ అరౌండ్ అండి చనిపోయి కూడా ఉన్నారు. సో ఆ వర్క్ ప్రెషర్ అంత ఉండటం వల్ల చాలా కంటిన్యూస్గా ఈ మధ్య గ్రామ సచివాలయం మీద అయితే ఇట్లాంటి ఎక్కువగా వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. సో ఆ డిపార్ట్మెంట్ని కొంచెం స్టెబిలైజ్ చేయాలని చెప్పి డైరెక్టర్ గారు ఆలోచిస్తున్నా కూడాను వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానీ, లేదంటే న్యాయబద్ధంగా రావాల్సిన ఈ ప్రమోషన్ ఛానల్స్ కానీ ఇలాంటివి కొంచెం లేట్ అవ్వడం, ఈ రేషనలైజేషన్ ప్రక్రియ కూడాను వాళ్ళు మానుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. చూడాలి గవర్నమెంట్ ఈ చలో విజయవాడకి ఎంతవరకు మద్దతు ఇస్తుంటుందో, లేదంటే ఏదైనా ఆపే ప్రయత్నాలు చేస్తుందో మనకు తెలీదు. సో మొత్తానికైతే స్టిల్ నౌ యాజ్ ఆఫ్ నౌ చలో విజయవాడ ఈ నెల 8వ తారీఖు వెళ్ళాలని అయితే ఈ గ్రామ సచివాలయ, వార్డు సచివాలయ ఉద్యోగులు అయితే రెడీగా ఉన్నారు. ఆ రోజు ఆ ప్రోగ్రాం ఎలా జరుగుతుందో, దానివల్ల ప్రభుత్వం ఎంతవరకు వీళ్ళ డిమాండ్స్ని కన్సిడర్ చేస్తుందో మనం చూడాలి. ఆ రోజు కూడా మనం చూద్దాం, మనం ఒక వీడియో చేద్దాం దీని గురించి. ముఖ్యంగా వీళ్ళే కాదండి, మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడాను ఆల్రెడీ ఈ 15వ తారీఖు లోపు గనక సీఎం చంద్రబాబు గారు ఈ ఉద్యోగ సంఘాలతో మీటింగ్కి వచ్చి ఈ వాళ్ళే కూడాను కామన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రావాల్సిన సుమారు 40,000 కోట్ల బకాయిలు అలాగే ఉన్నాయి. ఐఆర్సీ పిఆర్ గురించి కానీ, లేదంటే లీవ్ ఎన్కాష్మెంట్స్ గురించి కానీ, ఈహెచ్ఎస్ కార్డ్ గురించి కానీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని దానికన్నా ముందే 8వ తారీఖు చలో విజయవాడ ప్రోగ్రాం ఎలా జరుగుతుంది, ఖచ్చితంగా మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇది స్పార్క్గా అయితే కనిపిస్తుంది. ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ని లేదంటే ఆ అటెంప్టే చాలా కీలకంగా మారబోతుంది. చూద్దాం గ్రామ సచివాలయ ఉద్యోగులు ఏం చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్కి ఇప్పుడే విజిట్ చేసే పని అయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం వాట్సాప్ ఛానల్లో కూడాను మన ఇది ఉందండి, మున్నా వ్లాగ్స్. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో కొట్టేయండి. దాని లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా ఫాలో అయితే కొట్టేయండి.